రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సందర్శించారు. బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వంలో 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు పోలవరంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజీవ్ ప్రతాప్ బృందానికి మంత్రి నిమ్మల రామానాయుడు స్వాగతం పలికారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకతను స్టాండింగ్ కమిటీకి మంత్రి వివరించారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టుకు సంబంధించిన 72% పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లలో కేవలం 2% పనులు చేసినట్లు ఆధారాలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఇక ఏడాది పూర్తయ్యేలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% ఆయన పూర్తి చేస్తే, ఆ ప్రభుత్వం కనుక కంటిన్యూ అయి ఉంటే 2020-21 కల్లా పోలవరం జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు కూడా ప్రవహించుండేవి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఏ విధమైనటువంటి ఏజెన్సీలు లేకుండా, ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు లేకుండా ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి, ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళని విధ్వంసం చేసి, ఆ యొక్క పోలవరం నిర్వాసితులను ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఈరోజు పోలవరం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కూడా లేదని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ, అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో